సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. బనకచర్ల ప్రాజెక్టుపై విషయంగా కేంద్ర మంత్రులను నేతలు కలవనున్నారు. ప్రాజెక్టుపై కేంద్రానికి ఫిర్యాదు చేసి తెలంగాణ అభ్యంతరాలను వినిపించనున్నారు. అనంతరం కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ కానున్నారు. కాంగ్రెస్ పెద్దలతో సమావేశం అనంతరం బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయర్తో పెట్టుబడులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక చర్చలు జరపనున్నారు. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. రేవంత్ రెడ్డితో పాటు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఈ రోజు పలువురు కేంద్ర మంత్రులను కూడా సీఎం రేవంత్ రెడ్డి కలుస్తారని చెప్పొచ్చు. ప్రధానంగా ఉదయం 11 గంటలకి బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ ను కూడా టోనీ బ్లేయర్ తో పాటు అధికారులను కూడా సీఎం వాళ్ళతో భేటీ అవుతారు. అనంతరం 12 గంటలకి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో కూడా సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం అవుతారు. సో ఈ నేపథ్యంలో కూడా ఏపీ ప్రభుత్వం గోదావరి నదిపై చేపడుతున్నటువంటి గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టుకి సంబంధించి కూడా నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏదైతే సచివాలయంలో కూడా దీనికి సంబంధించి కూడా ఆయన మీడియా సమావేశంలో కూడా మాట్లాడుతూ గోదావరి నదిపై ఏదైతే బనకచర్ల ప్రాజెక్టు చేపడితే ఖచ్చితంగా అది తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్తుంది. దీనికి ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కేసీఆర్ అనాలోచిత నిర్ణయంతో తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ తీవ్ర నష్టాల పాలవుతుంది. కాబట్టి బనకచర్ల ప్రాజెక్టు కట్టొద్దంటూ కూడా ఇప్పటికే పలుమార్లు కేంద్ర జలశక్తి మంత్రిని కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో కూడా భేటీ అయి ఏపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కూడా వివరిస్తారు. ఖచ్చితంగా బనకచర్ల ప్రాజెక్టుని ఆపాలంటూ కూడా ఇప్పటికే అఖిలపక్ష ఆల్ పార్టీ ఎంపీలకు సంబంధించిన ప్రత్యేక సమావేశాన్ని కూడా నిన్న నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ ఎంపీలు కావచ్చు, బీఆర్ఎస్ ఎంపీలు కూడా అందరూ హాజరయ్యారు. అంటే ఖచ్చితంగా అందరూ ఈ తెలంగాణకు జరిగే నష్టానికి మేము మద్దతు ఇస్తాము పార్టీలకు అతీతంగా అంటూ కూడా వారు చెప్పిన నేపథ్యంలో కూడా ఈరోజు ఢిల్లీలో జలశక్తి మంత్రిని ప్రధానంగా కలిసి బనకచర్ల ప్రాజెక్టు ఆపాలంటూ కూడా విజ్ఞప్తి అయితే చేస్తారని చెప్పవచ్చు. అనంతరం ఈ కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని అగ్రనేతలను కూడా సీఎం రేవంత్ రెడ్డి కలుస్తారు. ప్రధానంగా పెండింగ్ లో ఉన్నటువంటి కార్పొరేషన్ పదవులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ సంబంధించి అంశంపై కూడా చర్చిస్తారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అంటే ఈ రోజు రేపు 2 రోజులు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా గడుపుతారని చెప్పొచ్చు. ప్రధానంగా పార్టీ అంశాలపై కూడా అగ్రనేతలను కలవడం, అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన అంశాలపై రావాల్సిన అంశాలపై నిధులపై కూడా కేంద్ర మంత్రుల్ని కలవడంతో పాటు ఈ జలశక్తి మంత్రిని కలిసి ఈ బనకచర్ల ప్రాజెక్టుని ఆపాలంటూ కూడా విజ్ఞప్తి అయితే చేస్తారు. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మినిట్స్ కి సంబంధించిన అంశాలపై కూడా జలశక్తి మంత్రికి వివరిస్తారని చెప్పొచ్చు. సింధు, ఇక బనకచర్ల ప్రాజెక్ట్ ని ఆపాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పారు కదా, సో ఇది జరిగే పని అవుతుంది అని అనుకోవచ్చా? మీడియా సమావేశంలో స్పష్టంగా వివరించారు. అంటే ముందు ఏదైతే ఏపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి డిపిఆర్ కి సంబంధించి అది ఇప్పటికే కేంద్రం ఓపెన్ చేయలేదు. ఖచ్చితంగా సిల్కర్ ఓపెన్ చేసి చూసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఉంటుంది తీసుకోబోతుంది అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి దాన్ని బట్టి మేము ఉంటాము. అవసరమైతే లీగల్ గా కూడా పోతాము. ఏ విధంగా ఇటు రాజకీయంగా కావచ్చు, లీగల్ గా పోయి ఖచ్చితంగా కోర్టులైనా సరే ఈ ప్రాజెక్టును ఆపే విధంగా మేము చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. అయితే నిన్న పిలిచినటువంటి ఆల్ పార్టీ ఎంపీల సమావేశానికి కేంద్ర మంత్రిని కూడా ప్రత్యేకంగా ఆహ్వానించినప్పటికీ ఆయన వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోతున్నారని చెప్పి నిన్న ఢిల్లీలో జలశక్తి మంత్రిని కలిశారు. దీన్ని సీఎం రేవంత్ రెడ్డి తప్పుపట్టారు. అంటే అందరం కలిసి పోదాము, కలిసి కేంద్ర మంత్రిని కలుద్దాము, ప్రధాని అవసరమైతే కలుద్దామని కూడా చెప్పినప్పటికీ కూడా కిషన్ రెడ్డి వెళ్ళడాన్ని రేవంత్ రెడ్డి తప్పుపట్టాడు. అయితే కిషన్ రెడ్డి జలశక్తి మంత్రిని కలిసినప్పుడు తెలంగాణకు అన్యాయం జరగకుండా ఇరు రాష్ట్రాలకు న్యాయం జరిగే విధంగా చూస్తామంటూ హామీ ఇచ్చారని కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలో కూడా తెలంగాణ చేస్తున్నటువంటి ఒత్తిడి మీద ఇప్పుడు కేంద్రం డైలమాలో పడిందని కూడా స్పష్టమవుతుంది. ఏ విధంగా ముందుకు పోవాలి దీనిపై కూడా అని కేంద్రం కూడా భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఏపీ ప్రభుత్వం మాత్రం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ చంద్రబాబు నాయుడు అని చెప్పారు కదా, అయితే ఈ ఎప్పటి వరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు? తర్వాత ముందు దీనికి సంబంధించి చర్చలు జరిగాయి. దానికి అనుగుణంగా మేము బనకచర్ల ప్రాజెక్టుకు ముందుకు పోతున్నామంటూ కూడా చెప్తున్న పరిస్థితి. సో
సో ఈ క్రమంలో కూడా దీనికి సంబంధించి అవసరమైతే తెలంగాణ ప్రభుత్వం లీగల్ గా పోయి అయినా సరే ఆ ప్రాజెక్ట్ ని ఆపడానికి అయితే ప్రయత్నం చేస్తుందని మాత్రం సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ముందుగా అయితే కేంద్ర జలశక్తి మంత్రి ఈ రోజు కలిసిన తర్వాత ఒకవేళ అదేవిధంగా ముందుకు పోతే లీగల్ గా వెళ్ళాలని కూడా తెలంగాణ సర్కార్ అయితే భావిస్తుందని చెప్పొచ్చు. సింధు, ఏపీ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టుపై ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటే కంటిన్యూ చేస్తున్నారా, లేకపోతే తెలంగాణ ప్రభుత్వాన్ని ఎలా సంప్రదింపులు జరిపే అవకాశం ఉందనుకోవచ్చు? ఖచ్చితంగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కాబట్టి అన్ని అంశాలు కూర్చొని పరిష్కారం దిశగా కూడా ముందుకు వెళ్ళాలని కూడా కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు అదేవిధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సమావేశంలో కూడా తెలంగాణకు రావాల్సిన ఏదైతే విభజన చట్టంలో హామీలు అన్ని పరిష్కరించుకునే విధంగా కూడా ఉండాలని కూడా ఇద్దరు నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో కూడా విభజన చట్టాల హామీలకు సంబంధించిన అంశాలపై కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించారు. సో ఈ క్రమంలో కూడా ఉంటద్దు పోకడ పోవద్దంటూ కూడా ఇప్పటికే స్పష్టం చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో దీనికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టిన మీడియా సమావేశానికి సంబంధించి కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్పందించే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో తీసుకున్నటువంటి మినిట్స్ ప్రకారమే మేము ముందుకు వెళ్తున్నామని కూడా ఆయన స్పష్టం చేసే అవకాశం ఉన్నట్టు కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కానీ అది అప్పుడు ఎందుకంటే 3000 క్యూసెక్ల నీళ్లు వెళ్తే తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుంది కాబట్టి మాకు గోదావరి నదీ జలాల మీద 1000 టీఎంసీలు అదేవిధంగా ఇటు కృష్ణా జలాల మీద 500 టీఎంసీలు మొత్తం 1500 టీఎంసీలు మాకు ఎంఓసీ ఇచ్చిన తర్వాత మీరు ఏ ప్రాజెక్టు కట్టుకున్నా అభ్యంతరం లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసింది. కాబట్టి దీనిపై ఒక ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కావచ్చు అదేవిధంగా ఇరిగేషన్ మినిస్టర్లు కావచ్చు మంత్రులు ఇరిగేషన్ మంత్రులైన ప్రత్యేకంగా మరొక సమావేశం ఏర్పాటు చేసే విధంగా గోదావరి రివర్ బోర్డు అయితే ప్రయత్నం చేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే గోదావరి రివర్ బోర్డుకి సంబంధించి ఇప్పటికే విజ్ఞప్తి కూడా చేసింది తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు అధికారులు దీన్ని ఆపాలంటూ. సో దీనికి ప్రత్యేకంగా గోదావరి బోర్డు ఉంది, అదేవిధంగా కృష్ణా నదికి సంబంధించి కృష్ణా రివర్ బోర్డు ఉంది. సో ఏ నదులకు సంబంధించి రివర్ బోర్డు ఉంది కాబట్టి గోదావరి రివర్ బోర్డుకి సంబంధించి అంటే గోదావరి ప్రాజెక్టు మీద ఈ బనకచెర్ల ప్రాజెక్టు కడుతున్నారు కాబట్టి రివర్ బోర్డుకు ప్రత్యేకంగా మీటింగ్ అయితే ఏర్పాటు చేసి దీంతో చర్చ తీసుకొస్తారు. ఇరు రాష్ట్రాల వాదాలు అయితే దాంట్లో వినిపిస్తారు, దాని ప్రకారం ముందుకు పోతారని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు.